తమ వెనుక మంత్రి ఉన్నాడనే అధికార మదంతో పాలకులలో పేటరేగిపోతోంది మట్టి మాఫియా. పచ్చని పల్లెల్లో చెరువుల్లో మట్టిని దోచేస్తుంది. లక్షల విలువ చేసే మట్టిని పట్టపగలే యథేచ్ఛగా దోచుకుపోతున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు కన్నెత్తైనా చూడటం లేదు. చివరికి మీడియాను కూడా బెదిరించే స్థాయికి చేరింది ఈ మట్టి మాఫియా. మంత్రి నిమ్మల ఇలాఖాలో రెచ్చిపోతున్న మట్టి దొంగలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పశ్చిమ గోదావరి జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు మట్టిని దోచేస్తున్నారు. అందిన కాడికి అమ్ముకుంటున్నారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు కళ్లప్పగించి చూస్తున్నారు. ఒకవైపు అధికారులు మొద్దు నిద్రపోతుంటే మరోవైపు తమ గ్రామ చెరువును కాపాడండి మహాప్రభు అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకొల్లు మండలం వెలివెల గ్రామంలో ఉంది ఈ చెరువు. 5 ఎకరాల 22 సెంట్లలో విస్తరించిన ఈ చెరువును పుచ్చలగంటి పశువుల చెరువు అని పిలుస్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ చెరువును తవ్వి అందులో ఉన్న మట్టిని అమ్ముకునేందుకు టీడీపీ నాయకులు స్కెచ్ వేశారు. చెరువు గట్టుపై ఉన్న 100 కొబ్బరి చెట్లను సైతం నరికేశారు. ఎటువంటి పర్యావరణ అనుమతులు లేకుండా మట్టిని అమ్ముకుని లక్షల రూపాయలు దండుకోవాలని కుట్ర పన్నారు. ఇది గమనించిన గ్రామస్తులు జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, మైనింగ్ డిపార్ట్మెంటుకు ఫిర్యాదు చేయగా వారి నుంచి కనీస స్పందన రాలేదు. మరోవైపు టీడీపీ నేతలు దోచుకోవడం మొదలుపెట్టారు. దీంతో గ్రామస్తులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఇసుక, మట్టిని గ్రామ అభివృద్ధికి వాడాలని, ఊరు దాటి తరలించకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి మరీ ఇసుక, మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీనిని చిత్రీకరించడానికి వెళ్లిన పాలకొల్లు సాక్షి విలేకరి బండి శ్రీనును బెదిరించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని వార్నింగులిచ్చారు. అంతేకాక తను మంత్రి నిమ్మల రామానాయుడు మనిషినంటూ టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కోటి రాంబాబు, మాజీ ఇన్ఛార్జ్ సర్పంచ్ కందుల వెంకటేశ్వరరావు ఇద్దరు ఫోన్లో దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. చాలా పెద్ద నువ్వు తగులుకు నేను సరే సంగతి చెప్తాను. పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేస్తున్న ప్రకృతి వనరుల దోపిడీపై వైఎస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ గ్రామాల్లోని చెరువుల్లో మట్టిని దోచేస్తున్నారని మండిపడుతున్నారు. ఇది ఖచ్చితంగా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలి. దీనికి సంబంధించిన మట్టిని తరలించి దాని వచ్చిన ఆదాయాన్ని పంచాయతీకి నిధుల్లో జత చేసి ఆ డబ్బుని గ్రామ అభివృద్ధికి ఉపయోగించాలి. అంతే తప్ప ఎవరో ప్రైవేటు వ్యక్తులు దీన్ని దోసుకెళ్లిపోతారంటే మాత్రం సహించేది లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ఏదైతే పంచాయతీ సంబంధించినటువంటి మట్టి ఏదో ఉందో అది ప్రతి రూపాయి కూడా పంచాయతీ నిధులకి జమ చేసే వరకు కూడా మా పోరాటం ఆగదని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కోర్టు ఆదేశాలను పాటిస్తూ టీడీపీ నేతల మట్టి మాఫియాను కట్టడి చేయాలని స్థానికులు కోరుతున్నారు.